పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునగాక. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునగాక. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునగాక. మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, మన జీవితములో ఆనందముగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. కానీ నిజమైనటువంటి ఆనందమునిచ్చేటటువంటి ప్రభువు ఆ ఆనందాన్ని మన హృదయాలలో నింపుటకు, మన కుటుంబాలలో, మన సంఘములో, మన దేశములో, ఈ సమస్త విశ్వములో నింపుటకు ఆయన ఈ సమయములో దివ్య సత్ప్రసాద రూపములో పీఠము మీద వేంచేసి మన స్తుతులకు పాత్రుడు, మన ఆరాధనలకు యోగ్యుడుగా ఉన్నటువంటి ప్రభువు మన హృదయాలను తెరచి ఆ ప్రభువును స్తుతించుదాం, ఆరాధిద్దాం. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, త్రిత్వైక దేవా వందనం, త్రిత్వైక దేవా వందనం, సత్ప్రసాదనాథుడా వందనం, సత్ప్రసాదనాథుడా వందనం. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, త్రిత్వైక దేవా స్తోత్రం, త్రిత్వైక దేవా స్తోత్రం, సత్ప్రసాదనాథుడా స్తోత్రం, సత్ప్రసాదనాథుడా స్తోత్రం. తండ్రి మహిమ, తండ్రి మహిమ, యేసువా మహిమ, యేసువా మహిమ, త్రిత్వైక దేవా మహిమ, త్రిత్వైక దేవా మహిమ, ఆత్మదేవా మహిమ, ఆత్మదేవా మహిమ, సత్ప్రసాద ప్రభువా మహిమ, సత్ప్రసాదనాథుడా మహిమ. తండ్రి ఘనత, తండ్రి ఘనత, యేసువా ఘనత, యేసువా ఘనత, ఆత్మదేవా ఘనత, ఆత్మదేవా ఘనత, త్రిత్వైక దేవా ఘనత, త్రిత్వైక దేవా ఘనత, సత్ప్రసాదనాథుడా ఘనత, సత్ప్రసాదనాథుడా ఘనత. ప్రభువు మనందరికీ మన హృదయాల్లో ఉన్నటువంటి భయమును, దిగులును, చింతను తొలగించుటకు
నిజమైనటువంటి ఆనందముతో మనలను నింపుటకు ఆయన ఈ సమయములో మన మధ్య వేంచేసి ఉన్నారు. అందుకే ఆయన మాటలను మనం ఆలకిస్తూ మన హృదయమునకు ద్వారము చెంత నిలచియున్నటువంటి ప్రభువు, మన తలుపును తట్టుచున్నటువంటి ప్రభువు, మన పేరును తన అరచేతిలో రాసుకున్నటువంటి ప్రభువు ఈ సమయములో పీఠము మీద వేంచేసి ఉండగా మనం ఆయనను స్తుతించి ఆరాధించుదాం. హృదయ ద్వారము చెంత నిలిచియున్న నా యేసయ్యా, నా హృదయ ద్వారము చెంత నిలిచియున్న నా యేసయ్యా, నా హృదయ ద్వారము చెంత తట్టుచున్న నా యేసయ్యా, నా హృదయ ద్వారము చెంత తట్టుచున్న నా యేసయ్యా, రావయ్యా నా హృదిలో నివసింపరావయ్యా, రావయ్యా నా హృదిలో నివసింపరావయ్యా, రావయ్యా నా హృదిలో నిదురింపరావయ్యా, రావయ్యా నా హృదిలో నిదురించరావయ్యా, యేసయ్యా నా మెస్సయ్యా, నా హృదయ ద్వారము చెంత నిలిచియున్న నా యేసయ్యా, నా హృదయ ద్వారము చెంత తట్టుచున్న నా యేసయ్యా. భగవంతుడు చెబుతూ ఉన్నాడు, నీవు నా బిడ్డవు, భయపడకుము, నేను నీకు తోడుగా ఉన్నానని అభయమిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే 365 సార్లు భయపడకుము నా బిడ్డ అని రాయబడి ఉంది. కాబట్టి ఈ సమయంలో భయపడక ధైర్యంతో దేవుని స్తుతించుదాం, ఆరాధన చేద్దాం. భయపడకని భయపడకని పలికిన దేవుడవు, నా పేరును అరచేతిలో రాసుకున్న ప్రభుడవు, భయపడకని భయపడకని పలికిన దేవుడవు, నా పేరును అరచేతిలో రాసుకున్న ప్రభుడవు, భయపడకని భయపడకని పలికిన దేవుడవు, నా పేరును అరచేతిలో రాసుకున్న ప్రభుడవు, భయపడకని భయపడకని పలికిన దేవుడవు, నా పేరును అరచేతిలో రాసుకున్న
హృదయ ద్వారము చెంత నిలచిన నా యేసయ్యా, నా హృదయ ద్వారము చెంత తట్టుచున్న నా యేసయ్యా. భగవంతుడు చెబుతున్నాడు, సమూయేలుని పిలిచాడు 3 సార్లు, సమూయేలు 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 అని. ఏ క్షణాన ఎవరిని ఏ రకంగా పిలుస్తాడో భగవంతుడు మనకు తెలియదు. ఏ క్షణంలో ఆరోగ్యం ఇస్తాడో తెలియదు, ఏ క్షణంలో నిన్ను దీవిస్తాడో తెలియదు. కాబట్టి ఏ క్షణంలో భగవంతుడిని పిలిచినా నీవు ఆ యొక్క పిలుపుకు సిద్ధంగా ఉండటానికి ప్రయత్నం చేయి. ఈ రోజున మనము ప్రభువుని ప్రార్థన చేద్దాం. ఏ క్షణమున పిలచిన పలికే దేవుడవు, నా కాలు జారనీక కాపాడు ప్రభుడవు. ఏ క్షణమున పిలిచిన పలికే దేవుడవు, నా కాలు జారనీక కాపాడే ప్రభుడవు. ఏ క్షణమున పిలచిన పలికే దేవుడవు, నా కాలు జారనీక కాపాడే ప్రభుడవు. ఏ క్షణమున పిలిచిన పలికే దేవుడవు, నా కాలు జారనీక కాపాడే ప్రభుడవు. రావయ్యా నా హృదిలో నివసింపరావయ్యా, రావయ్యా నా హృదిలో నివసింపరావయ్యా. యేసయ్యా నా మెస్సయ్యా, నా హృదయ ద్వారము చెంత నిలచియున్న నా యేసయ్యా, నా హృదయ ద్వారము చెంత తట్టుచున్న నా యేసయ్యా. ఈ సమయములో మన ఆనందము ప్రభువు నుంచి వస్తుందా? ప్రభుని నమ్ముకున్నటువంటి వానిని ఆయన కాలు జారనీయక, కన్నురెప్పలైనను మూయక కాచి కాపాడుతానని వాగ్దానమిస్తున్నాడు. అటువంటి ప్రభువు నుంచి కాక మన ఆనందం తాత్కాలికమైన క్షణభంగురమైనటువంటి వస్తువుల నుంచి వస్తుందా? సుధామృతలను కురిపించేటటువంటి పరలోక ఆనందమును వదిలిపెట్టి నీచమైనటువంటి వస్తువుల వెంట, క్షణభంగురమైనటువంటి విషయముల మీద మన తృష్ణను, మన ధ్యాసను పెడుతున్నామా అని ఒక్కసారి హృదయ పరిశీలన చేసుకుందాం. హృదయ స్థానం ప్రభువుదైతే చెరసాలలో బంధించబడినప్పటికీ కూడా పునీత పౌలు చెప్పగలిగారు, నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రభువునందు ఆనందింపుడు. ప్రభువిచ్చేటటువంటి ఆనందాన్ని ఏది కూడా బంధింపచాలదు. చెరసాల కాని, అనారోగ్యము కాని, పేదరికము కాని, అశాంతి కాని, అలజడులు కాని, ప్రకృతి వైపరీత్యాలు కాని, వ్యాధి బాధలు కాని, ఏది మన నుంచి ఆ ఆనందాన్ని దూరము చేయలేవు. కానీ మనిషి ఎందుకు ఈ రోజున ఆనందముగా ఉండలేకపోతున్నాడు? ఆస్తిపాస్తులు పెరుగుతున్నప్పటికీ జీవితములో
స్థితి ఉన్నతముగా ఉంటున్నప్పటికీ ఆర్థికముగా ఎందుకు ఆనందం రోజు రోజుకు తగ్గిపోతుంది అనగా, ప్రభువిచ్చేటటువంటి ఆనందమును మనం కోరుకోవటం లేదు. అందుకే ఈ సమయములో అపరాధములను గుర్తించినటువంటి మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ మన హృదయ స్థానం ప్రభువుకు కాకుండా ఇతర వస్తువులకు, ఇతర విషయములకు, ఇతర వ్యక్తులకు ఇచ్చివేస్తున్నట్లయితే ఆ తప్పిదములను మన్నించమని వేడుకుందాం. ఆయన మన ప్రతి పేరును తన అరచేతుల్లో చెక్కుకొని ఉండగా మనం మాత్రం ఇతరుల వెంట, ఆస్తిపాస్తుల వెంట పరుగులు తీస్తూ ఉన్నాం. శాశ్వతమైనటువంటి విలువను మన జీవితానికి ఇచ్చేటటువంటి వాడు ప్రభువే. అందుకే ప్రభువా, అనేక మార్లు నేను నీ సన్నిధి నుండి దూరముగా వెళ్ళిపోయాను. ఈ ప్రపంచ వ్యామోహములు నన్ను పట్టి నీ నుంచి దూరముగా లాగివేసి శాశ్వతమైనటువంటి ఆనందము నుండి నన్ను దూరము చేశాయి. తప్పిపోయిన కుమారుడు తండ్రి సన్నిధిలో ఉన్నటువంటి ఆనందాన్ని మరచిపోయి చివరకు హీనమైనటువంటి, దీనమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కుమారుడి యొక్క రాకడను చూచినటువంటి తండ్రి కడుపు తరుక్కుని పోయింది. నా బిడ్డ, అనేక మంది పనివారికి నేను కడుపు నిండా తిండి పెడుతున్నాను కదా, నీవెందుకు నా నుంచి వెళ్ళిపోయావు అని అలనాడు తప్పిపోయిన కుమారుణ్ణి అడిగిన తండ్రి నిన్ను నన్ను అడుగుతున్నాడు. రా, నీ తప్పు తెలుసుకో, నా సన్నిధికి వచ్చి నా సన్నిధిలో ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి మాధుర్యాన్ని అనుభవించు. పందులు తినేటటువంటి ప్రొట్టు కోసం ప్రాకులాడక జీవధారలు కురిపించేటటువంటి నన్ను విశ్వసించు వాని యొక్క అంతరంగముల నుండి జీవధారలు ప్రవహించును అని పలికిన అమూల్యమైన నా కుమారుని యొక్క దివ్య సత్ప్రసాద ప్రభువు యొక్క ఆయన సన్నిధిని చూడు. నీ దృష్టిని, నీ హృదయమును ప్రభువు మీద నిలిపి, ప్రభువా, నేను అపరాధిని, అనేక మారులు నీవు లేని జీవితం వ్యర్థమని, అటువంటి జీవితానికి అర్థమే లేదని నేను మరచిపోయాను. ఈ క్షణములో ప్రతి ఒక్కరము దైవ ప్రేమకు విరుద్ధముగా మనము కట్టుకుంటున్నటువంటి దోషములను, పాపములను తలచుకొని ప్రభు యొక్క క్షమాపణ కోసం ఎదురు చూస్తూ కన్నీటితో ప్రభు యొక్క క్షమాపణను, మన్నింపును వేడుకుందాం.
తెలుసుకోనైతిని. నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని. లోకాశలు క్షణికమేమి, లోకాశలు క్షణికమే అని తెలిసినంతలో శూన్యమైపోతిని. తెలిసినంతలో శూన్యమైపోతిని. ఆదరించును నజరేయుడా, ఓదార్చును నీతి సూర్యుడా. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా. నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని. అర్థమే లేదని తెలుసుకోనైతిని. గాలి తగిలి ఎగిరిపోవు పొట్టు వంటి ఆశతో ఈ లోక సంపదకై తహతహలాడితిని. గాలి తగిలి ఎగిరిపోవు పొట్టు వంటి ఆశతో ఈ లోక సంపదకై తహతహలాడితిని. నిజ సంపద నీవని తెలుసుకున్నంతలో, నిజ సంపద నీవని తెలుసుకున్నంతలో మంచువలి నేను మరుగైపోతిని. మంచువలి నేను మరుగైపోతిని. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా. నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని. అర్థమే లేదని తెలుసుకోనైతిని. సంద్రపు నిరగల చెదిరిపోవి పేరుకై అడ్డదారిలో నేను పయనమైపోతుని. సంద్రపు నిరగల చెదిరిపోవు పేరుకై అడ్డదారిలో నేను పయనమైపోతిని. నీ చేతిలో చెక్కిన పేరునని మరచి, నీ చేతిలో చెక్కిన పేరునని మరచి, ఒక్క
రోజు అతిథిలా మాసిపోతిని, ఒక్కరోజు అతిథిలా మాసిపోతిని. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా. నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని. నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని. లోకాశలో క్షణికమేని, లోకాశయు క్షణికమే అని తెలిసినంతలో శూన్యమైపోతిని, తెలిసినంతలో శూన్యమైపోతిని. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా. నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని. అర్థమే లేదని తెలుసుకోనైతిని. పాపభారము తొలగించబడిన వెనుక ప్రభువు తన ఆశీర్వాదములను కుమ్మరించుటకు తన శక్తితో, తన బలముతో, తన ఆత్మతో మనలను నింపుటకు కోల్పోయినటువంటి దైవానుగ్రహములను తిరిగి మనలో నింపుటకు ఈ సమయంలో సంసిద్ధంగా ఉన్నారు కనుక మనకేమి కావాలో, ఏ సమస్య మనలను పట్టి పీడిస్తూ ఉందో, ఏ వ్యాధి బాధలు మనలను కృంగతీస్తున్నాయో, ఏ శాంతి మన నుంచి దూరమైపోయిందో, ఏ అలజడితో మన గుండె సమస్యల వలయములో చిక్కుకున్నదో, ఆ సమస్యలన్నిటినీ రూపుమాపుటకు ఆయన సంసిద్ధముగా ఉన్నాడు. అందుకే మన హృదయాన్ని తెరచి వేడుకుందాం. ప్రభువా, నా జీవితములో ఏదైతే నన్ను నీ నుంచి దూరము చేస్తుందో, దాన్ని నా నుంచి తొలగించి నా హృదయాన్ని నీ ప్రేమతో నింపు. నా శరీరాన్ని పట్టి పీడిస్తున్నటువంటి శారీరక రుగ్మతలనన్నిటినీ రూపుమాపి నీ బలముతో, నీ స్వస్థతతో
మమ్ము నింపు ప్రభువా. ఎందుకనగా నీవే మా నిజమైనటువంటి ఆనందము. నీవే నానందము, నీవే నాధారము, నీవే నానందము. యేసయ్యా 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 యేసయ్యా, నీవే నానందము, నీవే నాధారము, నీవే నానందము. నన్నెంతగానో ప్రేమించి నా కోసం నీ ప్రాణమిచ్చావే. నన్నెంతగానో ప్రేమించి నా కోసం నీ ప్రాణమిచ్చావే. నీవే నానందము, నీవే నాధారము, నీవే నానందము. యేసయ్యా 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 యేసయ్యా. శిరమును వంచుడి వినయము తోడ నీ మహాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాదవు పందము పంచేంద్రియములు గ్రహింపగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడ పరమ పితామా పాలక జయము జయము రక్ష
రక్షక జేసువు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుతం శ్రీరామును వంచుడి వినయము తోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి, ఎందులో మాధుర్యము నిండియున్నది. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాత చిహ్నమును మాకు సంగ చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగైవములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. పరిశుద్ధ పాప గారు తనకు నెరవేట్లుగాను దివ్యవాణి గురువులను సిబ్బందిని దీవించమని, దివ్యవాణి మూలనిధి దాతలను, అదేవిధముగా కార్పస్ ఫండ్ డోనర్స్ను భగవంతుడు దీవించి ఆశీర్వదింప చేయమని వేడుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా ఇద్దరు అపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. దేవర ప్రసాదముల చేత నిండిన మరి మా ఉందనము. ప్రభు మీతో ఉన్నారు, శీలలు ఆశీర్దింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసు ఆశీర్దింపబడిన వారుగుని. పరిశుద్ధ మరి మా సర్వేశుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. నిత్య సహాయ మాత, మాకు సహాయం చేయండి. సకల పునీతులారా మా కొరకు వేడుకొనండి. అమ్మ ఆరోగ్యమాత, మాకు మంచి ఆరోగ్యం దయచేయండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. శుభకర మాత మరియమ్మ, మాకై వేడగరావమ్మ. శుభకర మాత మరియమ్మ, మాకై వేడగరావమ్మ. గుణదల కొండను కాణ పల్లుగా మలచినవోమ్మ, నీ దివ్య సుతుని మహిమలు మాకై ప్రార్థించుము తల్లి. శోభాకర మాత మరియమ్మ, మాకై వేడగరావమ్మ. శోభాకర మాత మరియమ్మ,